అనగనగనగా రంగాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తనకున్న 4 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. అతనికి 4 కుమారులు ఉండేవారు. వాళ్ళ పేర్లు కనకయ్య, సాంబయ్య, రాజయ్య మరియు దానయ్య. పెద్దవాళ్ళు ముగ్గురు తన తండ్రి పడుతున్న శ్రమని ఏమాత్రం గుర్తించకుండా అల్లరిచిల్లరిగా తిరిగేవారు. కొన్నాళ్లకు వాళ్లే తెలుసుకుంటారులే అనుకున్న రామయ్యకు వారిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఈ మూట ఎత్తడంలో నాకు కొంచెం సహాయం చెయ్యండిరా, నేనొక్కడే చేయలేకపోతున్నాను. మా వల్ల కాదు నాన్న, మీరే చేసుకోండి. మేమలా బయటికెళ్ళొస్తాం. నేను బతికుండంగా వీళ్ళు మారేటట్టు కనిపించటం లేదు. కానీ అతని చిన్న కొడుకు దానయ్య మాత్రం పెద్దగా చదువుకోకపోయినా తండ్రికి ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. నేను సహాయం చేస్తాను, ఇటు ఇవ్వండి నాన్న. సరే నాయన, నీకు ఈ పని నేర్పిస్తాను. నువ్వు మీ అన్నల్లా కాకుండా మంచిగా పని నేర్చుకో. అలా రోజులు గడిచిపోతున్నాయి. రామయ్యకు వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అతను వ్యవసాయం చేయలేకపోతున్నాడు. అతని 3 కొడుకులు తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించకపోగా ఆయన తదనంతరం ఆస్తిని ఎలా పంచుకోవాలా అని చర్చించుకోసాగారు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య తన చిన్న కొడుకు అయిన దానయ్యను తన దగ్గరికి పిలిచాడు. చూడు నాయనా, ఇవి నా ఆస్తి పత్రాలు. రేపు నేను పోతే మీ అన్నలు నిన్ను సరిగ్గా చూడరు. నువ్వు ఎక్కడ అన్యాయం అయిపోతావోనని నీ పేరు మీదే ఆస్తి మొత్తం రాశాను. తీసుకో నాయనా అని చెప్పి రామయ్య కొన్నాళ్లకి ఆరోగ్యం క్షీణించి కన్ను మూస్తాడు. దానయ్య తన తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేస్తూ తన జీవనం గడుపుకోసాగాడు. తండ్రి తన ఆస్తిని దానయ్య పేరు మీద రాశారని తెలుసుకున్న అన్నదమ్ములు ఎలాగైనా దాన్ని దానయ్య దగ్గర నుండి తీసుకోవాలని ఒక పథకం ఆలోచించి దానయ్య దగ్గరికి వెళ్ళారు. తమ్ముడా, నాన్న ఆస్తంతా నీ పేరున రాశాడు. నిలవ నీడలేని మేము ఆకలితో చావకుండా ఉండాలంటే మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి అని చెప్పి వారు దానయ్య దగ్గర మొసలి కన్నీరు కారుస్తారు. తన అన్నల బాధ చూడలేక దానయ్య ఇలా అంటాడు. నేను మీకేం చేయాలో చెప్పండి, అలా చేస్తాను. మనం ఆస్తిని మన నలుగురం సమానంగా పంచుకుందాం. కలిసిమెలిసి ఉంటూ హాయిగా బ్రతుకుదాం అని అన్నలు దానయ్యకి చెప్పేసరికి ఎప్పుడు తనను ఈసడించుకుని కోపగించే అన్నలు అంత ప్రేమగా మాట్లాడేసరికి దానయ్య చాలా పొంగిపోయాడు. సరే అన్నలు, మీరు నాతో ఉండటం కంటే నాకు ఇంకేం కావాలి? సరే, అలాగే పంచుకుందాం. తమ పాచిక పారినందుకు ఆ 3 అన్నలు చాలా సంతోషించారు. ఆ 3 అన్నదమ్ములు దానయ్యకు తమ పొలంలో ఒకవైపుగా నిరుపయోగంగా పడి ఉన్న పుట్ట ఉన్న స్థలాన్ని దానయ్యకు ఇస్తారు. మిగతా స్థలాన్ని వారి 3 సమానంగా పంచుకుంటారు. నా అన్నలు నాకిచ్చిన స్థలంలో ఏమైనా పండించుకోవచ్చేమోనని చూసి వస్తాను అనుకుంటూ దానయ్య తన స్థలం వైపుకి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక దానయ్య ఆ నిరుపయోగంగా పుట్ట ఉన్న స్థలాన్ని చూసి తను అన్నల చేతిలో మోసపోయానని గ్రహించాడు. అయ్యో, నేను మోసపోయానే. ఇప్పుడు నా బతుకు తెరువెట్లా? నేనెట్లా బతకాలి అని దానయ్య అనుకుంటూ ఉండగా ఆ పుట్టలో నుండి 25 అడుగులు ఉన్న పెద్ద సర్పం బయటికి వస్తుంది. దానయ్య ఆ సర్పాన్ని చూసి భయపడసాగాడు. అది గమనించిన సర్పం, దానయ్య, నేను నిన్ను ఇక్కడ ఏ హాని చేయటానికి రాలేదు. నీ అన్నలు నీకు చేసిన అన్యాయాన్ని గమనించాను. నిన్ను కాపాడదామని వచ్చాను అని చెప్తుంది. నా పుట్టలో వజ్రాలు రత్నాలు ఉన్నాయి. నువ్వు చెయ్యి పెట్టి వాటిని తీసుకో. నేను నిన్నేమీ చెయ్యను అని చెప్తుంది. దానయ్యకి ఆ మాటలకి ధైర్యం వచ్చి ఆ పుట్టలో చెయ్యి పెట్టి రత్నాలు మరియు వజ్రాలు తీసుకుంటాడు. చాలా ధన్యవాదాలు సర్పమా, నాకు సహాయం చేశావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నేను ఎప్పుడు నిన్ను పూజించుకుంటాను అని చెప్పి దానయ్య అక్కడి నుండి బయలుదేరతాడు. దానయ్య ఆ వాటితో ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని బాగా ధనవంతుడవుతాడు. అతను పేదవాళ్ళకి దానాలు చేస్తూ ఉంటాడు.
దానయ్య ధనవంతుడు ఎలా అయ్యాడో విషయం తెలుసుకొని ముగ్గురు అన్నదమ్ములు తాము కూడా పుట్టకి వెళ్ళి ఆ రత్నాలు వజ్రాలు తెచ్చుకోవాలని అనుకొని పుట్టకి బయలుదేరుతారు. వాళ్ళు మోసగాళ్ళన్నీ తెలిసిన సర్పం వాళ్ళ మీద విషం చిమ్ముతుంది. అంతే, ముగ్గురు అన్నదమ్ముల కళ్ళు పోతాయి. వారు వెంటనే దానయ్య దగ్గరికి వెళ్ళి తాము చేసిన మోసానికి క్షమించమని, తన కళ్ళు తెప్పించమని వేడుకుంటారు. దానయ్య వెంటనే ఆ సర్పం దగ్గరికి వెళ్ళి, అమ్మా సర్పమా, మా అన్నల్ని కాపాడు, వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అని సర్పాన్ని కోరతాడు. ఆ సర్పం దానయ్య ప్రార్థన మీద ఆ ముగ్గురు అన్నలకి కళ్ళు తెప్పిస్తుంది. ఆ ముగ్గురు అన్నలు తమ తప్పు తెలుసుకొని దానయ్యతో అప్పటి నుండి కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.